భూమి యొక్క లక్షణాలు చెప్పుకునే దగ్గరికి వచ్చాం. ఇంకేమైనా సంశయాలు ఉంటే అడుగుతూ ఉండండి, మీరు ఏదైనా అడగచ్చు. ఇప్పుడు ఈ వాస్తుశాస్త్రంతో నేరుగా ముడిపడి ఉండే 2 శాస్త్రాలు ముఖ్యమైనవి 2 ఉన్నాయి, చెప్పాను మీకు. ఏమిటవి? జ్యోతిష్ శాస్త్రము అంటే కాలం గురించి చెప్పొద్ది, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఏ పని ఎందుకు ఇలా జరుగుతుంది, అలానే నీ జాతకం, నీ అకౌంట్, పాత అకౌంట్ ఎలా వచ్చింది, ఆ అకౌంట్ ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతుంది, ఇదంతా ముందే ఫిక్స్డ్. అర్థమవుతుందా? మీ చార్టర్డ్ అకౌంటెంట్స్ భవిష్యత్తు చెప్పలేరుగా. వచ్చిందని పోస్ట్ మార్టం చేసి ఇలా చేసాడని చెప్పగలరు మీరు, అంతే కదా, దాన్ని పర్ఫెక్ట్గా చెప్పగలరు. కానీ జ్యోతిష్ శాస్త్రం ముందే చెప్పేస్తుంది. ఏం చెప్తుంది? నేను ఇంతవరకు చెప్పగలను, ఆ తర్వాత అతడు ప్రయత్నాన్ని అనుసరించి కొత్తది ఏం సరుకు తెచ్చుకున్నాడో అది వాడు చెప్పాలి, అది మా దగ్గర నిక్షిప్తమైందని చెప్పి అది కూడా చెప్పదు. సో ఓవరాల్గా రేపు ఏంటి వీడు అన్నది కూడా చెప్పదు. అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మీ బ్యాంకుల్లో మీ అకౌంట్స్ మీరు చూసుకునేటప్పుడు ఈరోజు సాయంత్రానికి అక్కడ క్లోజ్ చేసి వెళ్తారు, మళ్ళీ రేపు ప్రొద్దుట వచ్చేటప్పటికి చాలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయి, మళ్ళీ మారిపోతూనే ఉంటుంది పిక్చర్ నిరంతరం. ఎవ్రీ మిల్లీ సెకండ్ పిక్చర్ మారిపోతూ ఉంటుంది. అలానే నీ జీవితం కూడా ఎవ్రీ మిల్లీ సెకండ్ అలా మారిపోతూ ఉంది. ఇలా 2 అకౌంట్స్ నడుస్తున్నాయి ప్యారలల్గా, సమాంతరంగా. కానీ వాటి ఇంటెన్సిటీ కానీ వాటి బరువు కానీ వేరు వేరు. మళ్ళీ సమాంతరంగా మాత్రం ఉంటాయి, ఎప్పుడు సమాంతరంగానే ఉంటాయి, వాటి యొక్క విలువలు వేరువేరుగా ఉంటాయి. ఏమిటా 2 అకౌంట్స్? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పుణ్యము, ఒకటి పాపం. 2 అకౌంట్స్ వెళ్తూ ఉంటాయి. నువ్వు పని చేసినా 2 అకౌంట్లు వెళ్తుంటాయి, పని చేయకపోయినా 2 అకౌంట్లు వెళ్తూ ఉంటాయి, చేయవలసిన పని చేసినా 2 అకౌంట్లు వెళ్తూ ఉంటాయి, చేయకూడని పని చేసినా 2 అకౌంట్లు వెళ్తూ ఉంటాయి. చాలా చిత్రంగా ఉంటుంది. ఏ అకౌంట్ని ఎక్కువగా పెంచాలి అన్న దాన్ని నీ ఉద్దేశాన్ని అనుసరించి అది జరుగుతుంది. ఏ అకౌంట్ ఎక్కువగా పెరగాలనే నీ ఉద్దేశము శాస్త్రీయం అయితే తప్పనిసరిగా అదే పద్ధతిలో జరుగుతుంది. శాస్త్రం నాకు అవసరం లేదు, ఏదో విధంగా పని కావాలనుకుంటే కొలేటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. వచ్చిందిగా. దాంట్లో భాగంగా ఇక్కడ వాస్తు దగ్గరకు వచ్చాం. చాలా దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది మీకు, కానీ వాస్తవంగా అందులోనే మాట్లాడుతున్నాం. మనం వాస్తు యొక్క ప్రయోజనాన్ని మనం బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ క్రమంగా వాస్తుని ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలుసుకోవడం అనేది చేస్తాం. ఇది తెలియకుండా వాస్తుని ఇంప్లిమెంట్ చేయబోయినది కూడా నీకైతే పరమలాభం అయితే కలగదు. తర్వాత లోకంలో ఎప్పుడు యాక్సిడెంట్స్ అంటూ లేవు. ఇది యాక్సిడెంటల్గా జరిగిందని అంటాం, నీకు తెలియక యాక్సిడెంట్ అంటున్నావు దాన్ని. అన్ని ఇన్సిడెంట్సే, అన్ని పద్ధతి ప్రకారం లింక్ అయ్యే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ లింక్ అయ్యి ఉన్నాయంటే మరి భవిష్యత్తులో ఏం రాబోతూ ఉంది అన్నది ఇక్కడ ఇంకా తెలియదు. కొంత తెలుస్తుంది, నూతనత్వం అనేది తెలియదు, కొంతవరకే తెలుస్తుంది భవిష్యత్తు చెప్పగలిగేవాడికైనా. ఎవ్రీ డీటెయిల్లో అవి కొత్తగా పుట్టుకొచ్చే డీటెయిల్స్ తెలియవు మనకి. అర్థమవుతుందా? అంటే ఆయా పనుల్లో ఉండే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆ న్యూ డీటెయిల్స్ అంటూ తెలియవు. నువ్వు సాముదాయికంగా ఓవరాల్గా నువ్వు చెప్పగలుగుతావు ఇలా జరగబోతుంది ఇది అని. అందులో వచ్చే ఆ ప్యాటర్న్స్, ఆ డీటెయిల్స్ అనేవి నీ దగ్గర ఉండవు. ఇలా జరుగుద్దని తెలుసు కానీ డీటెయిల్స్ ఉండవు. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా నిరంతరం మారిపోతూ ఉన్న దీనిని కట్టడి చేసి నువ్వు పొందడం అనేది ఈ శాస్త్ర ద్వారా సాధ్యం అవుతుంది. అందువల్ల శాస్త్రాన్ని నేర్చుకోవాలి. ముందు కనీసపాటి అవగాహన కావాలి. అవగాహన ఉన్న తర్వాత నువ్వు ఒక శాస్త్రాన్ని ఆశ్రయించి పనిచేస్తూ ఉంటావు. ఆ దాంట్లో మాత్రం నిత్యాభ్యాసం ఉండాలి. దీన్ని నీకు కనీసపాటి పరిచయం అవగాహన ఉంది కాబట్టి దీంట్లో నిష్ణాతుడైన వాడితో కూర్చొని నీ పని పూర్తి చేసుకుంటావు. అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరకో, చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరకో, ఆర్కిటెక్ట్ దగ్గరకో వెళుతున్నారు అంటే వీడేం తెలియకుండా పోడు కదా ఇల్లు కట్టుకునేవాడు. అంతేనా? ఏం తెలియకుండా పోడు, ఎంతో కొంత తెలిసి అక్కడికి వెళ్తాడు.
కానీ అసలు బాగా ఆయనకు తెలుసు అని చెప్పి ఆయన సహాయం తీసుకోవడానికి వెళ్తాడు. మీరు గమనిస్తే ఎవరైతే మీ దగ్గరికి ఒక సమస్యతో వచ్చారో యాక్చువల్గా ఆన్సర్ వాళ్ళ నోటి నుంచే వస్తుంది. మీరు గమనించారు, మీరు ప్రొఫెషనల్సేగా కిషోర్. నీ క్లయింట్ ఉంటాడు, బ్యాంక్ క్లయింట్, వాడు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నా సమస్య ఇదండి అని చెబుతాడు. సమస్యకు పరిష్కారం చెప్పమని అడుగుతాడు. అడుగుతూ మాట్లాడుతూ సమస్యకు పరిష్కారాన్ని తానే చెప్తాడు. నువ్వు సింపుల్గా దాన్ని ఫాలో అవుతూ ఉంటావు, నీ నిర్ణయంగా ప్రకటిస్తూ. నువ్వు ఇప్పుడు నీ క్లయింట్స్ ఉన్నారు కదా, యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళు దాని సమస్యకు సమాధానం అని చెప్పి గుర్తించరు, కానీ వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేస్తారు. నీకు అక్కడ అది సరిపోద్దు. క్లియరా? ఇది వాస్తవం కదా, నిజమైన అనుభవం అయితే చేయొద్దండి. అనుభవం అయింది కదా, అది సంగతి. క్లియర్? సో ఆ శాస్త్రి దగ్గరికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుంటాం, మళ్ళీ మన పనిలోకి మనం వస్తాం. ఇది ఒక ఆల్గోరిథం. ఏంటది? మనకు అసలు మెయిన్ దానికి కావాల్సిన దానికి కొంత దూరం ఎక్కడి దాకా వెళ్ళాలో వేరే దాంట్లో అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ మన దాంట్లో మనం సాగిపోతూ ఉంటాం. ఇదొక ప్యాటర్న్. ఇదే అందరూ చేసేది జీవితంలో, కానీ గమనించరు. గమనించడం కూడాను మళ్ళీ ఒక శాస్త్రం. విచారణ అంటాం, తర్కం అంటాం, మీమాంస అంటాం. అంటే భాషాపరంగా చెప్పినా మరొక పరంగా చెప్పినా ఏ పరంగా చెప్పినా ఒకటే నడుస్తూ ఉన్నది, తత్వం ఒకటే. కాబట్టి అంటే ఈ శాస్త్రాలన్నీ వేరు వేరు కదండి అని మీకు అనిపించవచ్చు, కానీ కాదు, అన్నీ కలిసే ఉన్నాయి. సంగీత శాస్త్రము కలిసే ఉన్నది, గణిత శాస్త్రము కలిసే ఉన్నది. మొత్తం కొలతేగా సంగీతం అంటే, కొలతలే, మొత్తం లెక్కలే. అర్థమవుతుంది? మొత్తం మ్యూజిక్ అంతా లెక్కలే ఉంటాయి. ఒక లెక్కల మాస్టర్ని తీసుకెళ్ళి మ్యూజిక్ నేర్పుతుంటే మొత్తం మా లెక్కలే కదండి ఇవన్నీ అంటాడు. అర్థమైందా? ఇంకా వేరే శాస్త్రం ఆయన తీసుకెళ్తే అంతా మా లెక్కే ఉంది ఇందులో అంటాడు. ఎందుకంటే అతడికి ఆ కన్ను తెరుచుకొని ఉంది కాబట్టి అన్నిట్లో ఆ కంటితోటే అతడు చదవగలిగే శక్తి ఉంటుంది, ఉండి అలా తెలుసుకోగలుగుతాడు అనమాట. కాబట్టి నీ ముఖ్య శాస్త్రం ఏదైతే ఉందో నువ్వు బ్రతుకుతున్నది దాన్ని మాత్రం నిత్య అధ్యయనంలో అభ్యాసంలో ఉండాలి. తక్కిన వాటి గురించి వచ్చేటప్పటికి నీకు కనీసపాటి అవగాహన, ఇప్పుడు ఇలా అవగాహన పొందిన తర్వాత దానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో వేత్తలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పని పూర్తి చేసుకొని మళ్ళీ నీ పనిలోకి వచ్చేయాలి. మళ్ళీ నోరు తెరుచుకొని అక్కడ వాసు చెబుతున్నాడు, నేను కూడా నేర్చుకుంటాను, అందరికీ చెప్తానని చెప్పి పరుగులు తీయకూడదు. అది నీకు సహజ లక్షణం అయితే ఆటోమేటిక్గా చిన్నతనంలోనే వచ్చేస్తుంది. ఊరికే దానికి టైం వేస్ట్ చేయక్కర్లా. కానీ కనీసపాటి అవగాహన వల్ల ఏమవుతుందంటే శాస్త్రాన్ని దాన్ని నువ్వు అనుసరించాలనే బుద్ధి కలుగుతుంది, కాబట్టి అది మేలు చేస్తుంది నీకు. ఇది తత్వం. ఇప్పుడు భూ లక్షణాల దగ్గరకు వద్దాం. ఎప్పుడైనా ఇల్లు ఎక్కడ కడతాం? నేల మీద కడతాం. నేల మీద ఇల్లు కడతాం. సో నేల యొక్క రంగు, రుచి, వాసన అనేది నేల యొక్క శ్రేష్టత్వాన్ని తెలుసుకోవడంలో, దాని క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ చేయడంలో ఉపయోగపడతాయి. 4 రంగులు, 4 వాసనలు, 4 రుచులు చెప్పుకున్నాం. వీటి కాంబినేషన్స్ తోటి ఎన్నో వస్తాయి. మొట్టమొదటిది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదైతే ఉందో మంచి వాసన అంటే సువాసన. అదేవిధంగా మంచి రుచి. మంచి రుచి అంటే ఏంటి? నోట్లో వేసుకోగానే వికారం కలగకూడదు, బాగుందే ఇది కూడా అనిపించాలి. అంటే అలా తింటామని కాదు, టేస్ట్ ఏం వేరుగా ఏం లేదే, బాగానే ఉంది అని అనిపించాలి. ఇకపోతే కంటికి ఆ రంగు, తెల్ల రంగు అన్నిటికంటే ఉత్తమమైనది కాబట్టి, స్వచ్ఛత్వానికి గుర్తు కాబట్టి ఆ తెలుపు రంగుకు దగ్గరగా ఉన్నది తెల్లది మంచిది. కానీ చవిటి భూమి మాత్రం కాకూడదు, చవిటి భూమి కాకూడదు. ఇది సంగతి. ఈ 3 లక్షణాలు ఉత్తమ లక్షణాలు, సాధ్యమైనంత వరకు ఉత్తమ లక్షణాలు ఉండే వాటిని మనం తీసుకోవాలి. అయితే ఆయా వర్ణాలు 4 వర్ణాలు ఉన్నాయి కదా. ఏమిటవి? బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలకి మరలా
ఆయా రంగు రుచి వాసనలకు సంబంధించిన నేల మాత్రమే పనికొస్తుందని ఉంది. అయితే సర్వవర్ణాల వారికి ఉత్తమమైన భూమి పనికొస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వవర్ణాల వారికి ఉత్తమమైన భూమి పనికొస్తుంది. ఇప్పుడు తెల్ల చొక్కాలు ఉన్నాయి, ఇది ఎవడైనా వేసుకోవచ్చు. కానీ జ్ఞాన సంబంధమైన కార్యక్రమాల్లో కొన్నిట్లో ఉండేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. వాళ్ళకి అదే నొప్పుంది. అర్థమవుతుందా? ఎలా పడితే అలా ఉండకూడదు. ఈ విధంగా భూమి యొక్క రంగు రుచి వాసనను బట్టి, తర్వాత ఆకారాలను బట్టి, ఆకారాలు చెప్పుకున్నాం కదా, చతురస్రము, దీర్ఘ చతురస్రము, వృత్తము అనే 3 ఆకారాలు చెప్పాను. ఇవి కాకుండా మిగతా వాటిని పరిహరించడమే. ఇంకా వాటి గురించి అంతగా తెలుసుకోవాల్సిన మీకు అవసరం లేదు. ఒకవేళ తీసుకుంటే కనుక అన్ని సమభుజిగా ఉండేటట్లుగా, అన్ని వైపులా కోణాలు సమంగా వ్యాపించి ఉండేటట్లుగా ఆకారాలు తీసుకోవచ్చు. అవి కూడా అంటే షడ్భుజి, చతుర్భుజి, షడ్భుజి, తర్వాత అష్టభుజి, దశభుజి. ఇట్లా మళ్ళీ దశం తీసుకోకూడదు, 12 తీసుకోవాలి. ద్వాదశం, షోడశం, ఇట్లా చతుర్దశం ఇలా తీసుకోవాలి. కానీ అటువంటి ఇళ్ళు ఎవరు కడతారు? కట్టరు కదా. వీటికి స్తంభాలకి వాటికి వాడుకోవచ్చు. ఈ ఫేసెస్ని స్తంభాలు తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని ఫేసెస్ లెంగ్త్స్ సమానంగా ఉండాలి. 4 ఫేసెస్కి ఎట్లయితే శ్రేష్టం అని చెప్తున్నామో, మిగతా ఫేసెస్ మిగతా నంబర్లో వచ్చేటప్పుడు కూడా సమ సంఖ్యలో ఉండాలి. ఆ సమసంఖ్య ఫేసెస్ ముఖాలు అంటాం వాటిని. ముఖాలు సమానంగా ఉండాలి, కొలతలు సమానంగా ఉండాలి. అంటే యాంగిల్స్ అన్నీ లోపల సమమైన యాంగిల్స్ ఉండాలి. 360 డిగ్రీస్ కదా, 360 డిగ్రీస్ అన్ని ముఖాలకి సమంగా సప్లై కావాలి, భాగించబడాలి. క్లియర్గా ఉందా నరేంద్ర? అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. ఎదురుబోదురే ఉంది, ఇంక అన్నీ సమానమేగా. ఎదురుబోదుడు అనేది నీకు కనిపిస్తుంటుంది, ప్రక్కవి కూడా సమానంగా ఉంటాయి. రెక్టాంగిల్ కూడా కాదు, 4 ముఖాలు మాత్రమే ఉన్నవి స్క్వేరు, రెక్టాంగిల్. 4 కంటే ఎక్కువ ఉండేవి విషమభుజాలు కాకుండా సమభుజాలు కావాలి. విషమభుజం అంటే ఆడ్. ఓకే, అంటే ఇంగ్లీష్ అయితేనేనా? విషమము అంటే ఆడ్ నెంబర్, సమము అంటే ఈవెన్ నెంబర్. ఓకే, ఈవెన్గా ఉండాలి ఫేసెస్, ఈవెన్ నెంబర్లో ఉండాలి. అన్నీ ఈవెన్ నెంబర్లో ఉండే ఫేసెస్ అన్నిటికీ లెంగ్త్స్ సమానంగా ఉండాలి. అంటే యాంగిల్స్ సమానంగా వస్తాయి. అప్పుడు లోపల యాంగిల్ లెంగ్త్ రెండూ సమానంగా ఉండాలన్నమాట. అంటే ఇలా గీసినప్పుడు అన్ని ట్రయాంగిల్స్ వస్తాయి కదా, అన్ని ట్రయాంగిల్స్ సమమైన కొలతల్లో ఉండాలి. అంటే ఈక్వి డివిజనల్ ట్రయాంగిల్స్, ఈక్వి డివిజనల్ ఫేసెస్ అట్లా ఉండాలి. కానీ అటువంటి ఇల్లు ఇప్పుడు మనం ఊరికే చర్చగా మనం మాట్లాడేమే తప్ప అలా ఎవరు కట్టుకోరు. 4 ముఖాలు ఉండే ఇళ్ళు కడతారు సహజంగా, లేకపోతే ఎక్కడన్నా ఒక చోట రౌండ్ హౌసెస్ కూడా కట్టుకుంటారు. జనరల్గా జరిగేది ఇవి. ఈ 3 రకాలు బాగుంటాయి. మళ్ళీ ఈ 3 రకాల్లో కూడా ఆయం కట్టడం అనేది ఒకటి ఉంటుందని చెప్పాను మీకు. నేను ఆయం గురించి ప్రస్తావించాం. సో ఆయం సరిగా ఉండి ఆ ఆకారం తీసుకోవాలి. ఇవన్నీ సిద్ధమైన తర్వాత ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టాలి? ఇటువంటి ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నాం ఈ ఆకారంలో. ఆ ఇల్లు కట్టాల్సిన భూమి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రస్తుతం మనం విశ్లేషణ చేయాల్సిన విషయం, అది శోధించాల్సిన విషయం. భూ లక్షణాలని చెప్పారు. ఎక్కడ కట్టాలి అంటే ఎక్కడ కట్టకూడదు అన్నది ముందు చెప్తారు. ఇప్పుడు ఆ ముందు ఆ లక్షణాలు ఉండి నిర్మాణమునకు యోగ్యము కాని భూలక్షణములు అని చెప్పి ఒక హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ తోటి వచ్చింది ఇక్కడ. ముసలాభాం మహాఘోరాం వాయునావాపి పీడితాం భల్లభల్లూక సంయుక్తాం మధ్యే వికటరూపిణీం శృగాల నిభాం రూక్షాం దంతకై పరివారితాం
చైత్య శ్మశాన వల్మీక ధూర్తకాలయ వర్జితాం అని చెప్పారు. ఇది 37-38 శ్లోకాలుగా వచ్చింది. ఇందులో ముసల ఆకారము, ముసలం అంటే రోకలి బండ, ముసలం అంటే రోకలి బండ ఆకారంలో ఉన్నది కానీ, ఘోరమైనది అంటే అదేదో ఆకారం అసలు తెలియకుండా తిక్కిరి బిక్కిరిగా ఉన్నది. వాయుపీడితమైనది, వాయుపీడితమైనది ఏంటంటే అధికంగా వాయువు వచ్చి తగులుతూ ఉందన్నమాట ఆ నేలకి. ఒక కొండ మీద కావచ్చు, కొండ కొమ్మకెళ్ళి ఉన్నాం అనుకో, ఎదురు సముద్రం ఇవన్నీ ఉన్నాయనుకో, ఎప్పుడు ఆ విండ్ ఫోర్స్ అనేది దాని మీద ఎక్కువగా ఉంటుంది. అక్కడ కట్టకూడదు. కానీ ఇప్పుడు కట్టుకుంటూ ఉన్నారు, కానీ దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ఈ క్రూర మృగాలు సంచరించే కొండల మీద వాటి మీద కానీ, మధ్య మధ్యలో ఆకారం చెడిపోయింది కానీ, ముందు వెనక సక్రమంగా ఉండి మధ్యలో ఇట్లా అయిపోయినది కానీ, వేరే వేరే జంతువుల ఆకారాల్లో ఉండేది కానీ, అట్లనే ఆ నేలలో ఎముకలు, బొగ్గు, కాలిన కట్టెలు ఇటువంటివన్నీ ఆ నేలలో ఉన్నాయి. కానీ శ్మశాన భూమి, ఒకప్పుడు శ్మశానంగా వాడబడిన భూమి కానీ, లేకపోతే శ్మశాన భూమిలోనే ఖాళీగా ఉంది, ఇప్పుడు వాడట్లేదు ఎవరని చెప్పి చాలా ఉంది ఖాళీ, ఏం చేసుకుంటారు శ్మశానానికి కానీ కొంచెం మనం తీసుకొని కట్టుకోవడం కానీ, అక్కడ ధూర్తులకు నివాసమైన భూమి కానీ, ధూర్తకాలయ వర్జితాం. ధూర్తులు అంటే ఎవరు అంటే పక్కవాడిది కొట్టేద్దామని ఆలోచన చేసేవాడు, మోసం చేద్దామని ఆలోచన చేసేవాడు, ఈ ఎప్పుడూ కూడాను ద్రోహచింతతో ఉండేవాడు, వీడిని ధూర్తుడు అంటారు. అర్థమైంది కదా? అటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అంటే ఇరుగు పొరుగు బాగుండాలి. ఇవన్నీ తెలుసుకోవాలా. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదో డబ్బులు వాడెవడో కడుతున్నాడు, మనం మళ్ళీ డబ్బులు కట్టి కొనేసుకుంటున్నాం కదా అని చెప్పంటే కాదు. ఓకే. చతుష్పథం మహావృక్ష దేవమంత్రి నివాసితాం. చతుష్పథాలు అంటే 4 రోడ్లు కూడలిలో కానీ, మనం చెప్పాం కదా, కార్నర్ హౌస్ అయితే 2 రోడ్లు వస్తాయని చెప్పి తీసుకుంటూ ఉంటామని చెప్పి. వీధి పొట్టు కాదు, ఇది వేరే. ఇది 4 రోడ్ల కూడల్లో కట్టుకోవటం కానీ, అదేవిధంగా 4 వైపులా రోడ్లు ఉన్నది కానీ పనికి వస్తుంది. 4 వైపులా ముఖాలు పెట్టి కట్టడం అనేది సరైనది కాదనమాట. 4 వైపులా వీధులు ఉన్నది కానీ, మహావృక్షాలు ఉన్నది కానీ, మహావృక్షం ప్రక్కనే ఇల్లు కట్టామనుకో, ఆ ఇల్లు ఎక్కువ కాలం నిలబడదు. పైగా వృక్ష వేధ అని చెప్పి ఒక వేధ వస్తుంది. ప్రతి చెట్టుకి, ప్రతి వస్తువుకి కూడాను ఆయా నక్షత్రాలు ఉంటాయి. అంటే వాటి లక్షణాలను బట్టి, వాటిలో ఉండే దీన్ని బట్టి ఆయా గ్రహాలకి, నక్షత్రాలకి ఆ వస్తువు ప్రతినిధి అయి ఉంటుంది. అటువంటి వాటి ప్రక్కన కట్టినప్పుడు దెబ్బతింటుంది. తర్వాత మహావృక్షాలు అంటే ఏమిటంటే, ఇప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు, ఇటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లు అలా విస్తరించే గుణం కలిగి ఉంటాయి, బాగా బలంగా చాలా కాలం పాటు నిలబడి ఉంటాయి. తర్వాత వీటి వేర్లు వచ్చేటప్పటికి చాలా దూరం సాగుతాయి. చింత చెట్టు ఇటువంటివన్నీ అంటే వేర్లు చాలా దూరం సాగిపోయాయి ఉంటాయి. ఆ చెట్లని ఐడెంటిఫై చేసి వాటి ప్రక్కన మనం కట్టకూడదు. ఏమిటి కడితే ఏమవుతుందంటే, లోపల ఎక్కడ తడున్నా లోపలికి చొచ్చుకొని వచ్చేవి మొత్తం బిల్డింగ్ని పగలగొట్టేస్తాయి. ఎప్పుడు పునాదులు దెబ్బతింటుందో, పగిలిపోతాయో, నీకు హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నీకు తెలియదు, అంతా బాగానే ఉంది అనుకుంటావు, కానీ లోపల అది కదిలించింది, దాంతో పాడైపోతుంది. అందువల్ల చెట్ల ప్రక్కన మనం కట్టకూడదు, చెట్లు దూరంగా ఉండాలి. పూల మొక్కలు, చిన్న మొక్కలు అవి కాదు, మహావృక్షాలు అంటే చాలా పెద్ద చెట్లు ఉంటాయే, వాటి ప్రక్కన కట్టకూడదు. ఎందుకంటే ఆ చెట్టు అంత ఎత్తు కనిపిస్తుంటుంది, దాని వేర్లు మాత్రం చాలా దూరం వెళ్ళి ఉంటాయి, ఎక్కడెక్కడికో సాగుతాయి. 100 అడుగులు 200 అడుగులు వెళ్ళే వేర్లు ఉండేవి కూడా ఉంటాయి.
అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. అవి వెళ్ళేవి వాటికి ఎంత బలం ఉంటుందంటే మెల్లగా అలా కొట్టి దాన్ని పగలగొట్టేస్తాయి. మీరు చూడొచ్చు, చాలా ఇళ్ళు మనం మనుషులు లేకుండా వదిలేస్తే తొందరగా పాడైపోతాయి. ఎందువల్ల? మీ ఇంట్లో చెట్టు వాగులోకి ఉన్నాయి, మనకింద చూడలేదుగా. వాగులో దాకా వెళ్ళినాయి అంటే మరి ఎంత దూరం ఉంది వాగు? అక్కడ ఒక 200 అడుగు ఉంటుంది. అదే ఒక 300 అడుగు అనుకో. ఎకరం అంటే 300 అడుగులు అనుకుందాం. మరి 300 అడుగులు చెట్టు ఎంత ఉంటుంది? 300 అడుగులు ఉండదు. అది గట్టిగా ఉంటే ఒక 100 అడుగు ఉంటుంది. అంత కూడా ఉండదు. ఒక 60, 70, 80 అడుగులు, 70 అడుగుల కంటే ఉండదు. చింత చెట్టు అంటే ఉంటుంది 50, 60 అడుగులు, 70 అడుగులు, బాగా బలమైన నేలలో కూడా. కానీ దాని వేర్లు ఎక్కడికి వెళ్ళి అక్కడ నీళ్లు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళి. సో ఈ మధ్యలో ఎక్కడ బాత్రూంలో నీళ్లు దొరుకుతున్నా, లేదు ఏ సింక్ దగ్గర ఎక్కడైనా నువ్వు వాడుకునే దగ్గర కిచెన్లో నీళ్లు దొరుకుతున్నా చక్కగా వచ్చేస్తాయి అక్కడికి. క్రీపీ అంటారే, అలా వస్తాయి. సినిమాలు చూస్తారుగా మీరు, ఇంగ్లీష్ సినిమాలు. అలా వచ్చేసేసి ఏం చేస్తాయి? ఊరుకోవు కదా అవి, ఆ నిర్మాణాన్ని పగలగొట్టేస్తాయి. ఎప్పుడైతే నిర్మాణంలో పగుళ్ళు వచ్చినాయో నీ దేహంలో పగుళ్ళు వస్తాయి, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మహావృక్షాల చెంత ఇల్లు కట్టకూడదు. మరి తర్వాత తెలిసిందండి, చేసేదేమో తర్వాత తెలిస్తే సరి చేసుకోవాలి. అంటే ఈ చెట్లకి వీటన్నిటికీ నివాసం వేరే చోట్ల కల్పించాలి. ఇంట్లో చెట్టు ఉంటే మంచిది, చెట్టు గాలి మంచిది అని ఇలా ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ చేయబోతారు, పనికిరావు. పెద్ద వృక్షాలు, అతిగా పెరిగే వృక్షాల జోలికి మాత్రం వాటిని దూరంగా ఉంచాలి. దేవతలు నివసించినది, అంతకుముందు అక్కడ పూజా పునస్కారాలతో ఏదన్నా ఒక ఇది ఉంటే కనుక ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకొని ఉండటం అనేది మాత్రం మంచిది కాదు. అది క్షుద్రదేవత ఉపాసన అయినా సరే, అంటే గ్రామదేవత ఉపాసన అయినా కానీ, లేకపోతే పూర్వం యొక్క దేవాలయం ఉన్న చోట కానీ కట్టడానికి వీళ్ళే, కట్టకూడదన్నమాట. తర్వాత మంత్రులు నివసించినది, వీళ్ళ దగ్గర అసలు ఉండకూడదు, గుర్తుపెట్టుకో. ఎందుకు ఉండకూడదంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కారు, వాళ్ళ దగ్గరికి రకరకాల పనుల మీద వచ్చేవాళ్ళు చాలా తేడాగాళ్ళు ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎవరి కళ్ళైనా నీ మీద పడ్డాయంటే అంతే, నువ్వేమైపోతావు. లేదు నేరుగా ఎందుకు వీళ్ళు ఎందుకు మంత్రి గారు వేసారండి కన్ను అన్నావు అనుకో, ఫినిష్. అధికారంలో ఉన్నాడు, అంటే ఈరోజు మంత్రులని కాదు, ఎప్పుడు కూడా మంత్రుల నివాసాల దగ్గర ఉండొద్దని చెప్పి చెబుతున్నారు. ఎందుకు ఉండొద్దు అంటారంటే, ఈ మంత్రుల మీద నిత్యం గూఢచర్యం ఉంటుంది ఇతర రాజ్యాల వాళ్ళకి. ఈ గూఢచర్యం చేయాలంటే మంత్రికి ప్రక్కనే దగ్గరలో నైబర్ దగ్గర నుంచే కదా చేయాలి. సో ఈ ఇళ్లలో ఆశ్రయం పొందుతారు. ఏదన్నా జరిగితే సరే ముందు వీళ్ళకి వస్తుంది. అందుకని వాళ్ళ పొత్తే పనికిరాదు, వాళ్ళని దూరంగా ఉంచుదాం. మనం మామూలు పనులు చేసుకునే వాళ్ళం వేరే చోట ఉందాం. మేము మంత్రి గారి ఇంట్లో పక్కనేనండి మేము ఉండేది అని చెప్పి వాడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఎవరు మీ నైబర్స్ అంటే, అది చాలా ప్రాబ్లం. అయితే అందరికీ వస్తాయి ప్రాబ్లం అంటే, ఎప్పుడో వస్తుంది ప్రాబ్లము, ఎప్పుడో వస్తుంది అది. రోజు అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? జరగవు కదా. రోజు భూకంపాలు వస్తాయా? రావు. రోజు తుఫాన్లు వస్తాయా? రావు. కానీ తుఫానికి, భూకంపానికి, అగ్ని ప్రమాదానికి రక్షణ చేస్తున్నాం లేదా ఇంట్లో? అలానే ఇది కూడా. ఆ మంత్రి గారు చాలా మంచివాడు కావచ్చు, కానీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారు. అందువల్ల వాళ్ళ పొరుగున ఉండడం అనేది నీకు ఎప్పుడు కూడాను అపాయకారి, కాబట్టి ఉండకూడదు. తర్వాత ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది మరో ఒక దారి అని నువ్వు ఒక్కడవే వెళ్ళి ఎక్కడో ఇల్లు కట్టుకోకూడదు. అందరితో కలిసే నివాసం చేయాలి. అలా కట్టుకునేది ఎవరు? ఇలా ఆశ్రమం అని చెప్పి ఇట్లా ఏదో ఆశ్రమం మిగతా దీన్ని వదిలేసేసి ఈ భావంలో ఉండేవాడు దూరంగా వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే వాడికి మిగతా వాటి మీద ఆశ లేదు, నష్టమేమి లేదు నాకు అనే భావంతో ఉంటాడు, కాబట్టి అతడికి చెల్లుబాటు అవుతుంది.
అర్థమవుతుందా? ఇతనికి ఊళ్ళో పనికిరాదు. ఎందువల్ల చుట్టూ ఉండే వ్యవహారాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. అక్కడ మళ్ళీ సంసారం వచ్చి కూర్చుంటుంది. ఆ భ్రాంతి, ఆ అవగాహన ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతడు దూరంగా ఉండాలి. నెక్స్ట్, భూగర్తాలతో కూడటం అంటే గుంటలతో కూడుకొని ఉంటుంది. లోపల లొట్ట ఉంటుంది. ఒక చోట భూమి పైకి బాగానే కనిపిస్తుంది, రోడ్లు గిడ్లు కూడా వేసి ఉంటాయి. కానీ అకస్మాత్తుగా ఒకసారి చటుక్కును లోపల కూలిపోద్ది. మరి ఇది ఎట్లా తెలుస్తుంది మనకి? దానికి తెలిసే విధానాలు ఉన్నాయి, అది కూడా చెప్పారు శాస్త్రం. వీటన్నిటిని చూసి ఇల్లు కట్టుకోవాలి. ఇటువంటి వాటిలో నిర్మాణం చేయకూడదు. ఎట్లా? 4 వీధుల ముఖాలు ఉండేది, లేకపోతే 4 వీధులు వచ్చి తగిలేది, 4 వీధులు కలిసే చోట మూలల్లో ఉండేది. ఈ ఇళ్ళు వదిలేయాలి మనం. తర్వాత భూమి యొక్క ఫలాలను ఎలా ఉంటే మంచి ఫలాలు వస్తాయని చెప్పడానికి, తన జాతికి అవసరమైన రంగు, రుచి, వాసన కలిగిన భూమి అయితే కనుక అతడికి ఆ పనిలో ఆ వాస్తు అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. ముందు అటువంటి భూమిని ఎంచుకొని అక్కడ కట్టుకొని ఆ పనిలో కనుక అతడు ఉన్నట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఇది మనం కట్టేటప్పుడు అప్పుడు నిర్ణయం చేసింది ఏమిటి? అప్పటికి నాకున్న జ్ఞానంతో తూర్పు ఉత్తరం పల్లంగా ఉండే భూమి కావాలి. దీనికి ఆ లక్షణం ఉన్నది. ఎందుకంటే ఈ వాగు దగ్గర నుంచి ఇటంతా నీళ్ళన్నీ ఇటే వెళ్ళిపోతాయి, తూర్పు ఉత్తరాలుగానే ప్రవహించి వెళ్తాయి. ఎక్కడికి? అమరావతికి పోతాయి, అంటే స్వర్గానికి. తూర్పు ఉత్తరానికి వెళుతూ ఉన్నాయి. భూమికి తెల్ల భూమి అనే పేరు ఉంది. దీనికి తెల్ల పొలం అనే పేరు దీనికి ఉంది. ఊరికి మరీ దూరం కాదు, దగ్గర కాదు. ఇటు ఆ వెనక ఊరు చూసినా, ముందు ఊరు చూసినా సరే రెండు కొంచెం కుడి ఎడంగా ఉంటాయి. ఊరికి కూతవేటి దూరంలో ఉంది ఇది. ఈ పనికి ఆ విధమైనదే కావాలి. సో ఈ లక్షణాలన్నీ చూసుకొని ఆకారాన్ని సరిచేసుకొని ఇందులో కట్టుకున్నాం. చతురస్రమైన స్థలం, హాయం కట్టబడిందే చతురస్రమైన స్థలం. ఆ స్థలం తీసుకొని మనం కట్టుకున్నాం. దాన్ని అనుసరించి తర్వాత అవసరాలను అనుసరించి ఒక్కొక్క నిర్మాణం చిన్న చిన్నగా జరుగుతూ వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదే ఫలితం వస్తూ ఉందా లేదా? ఈ శాస్త్రాలు ఇవే చర్చించబడుతూ ఉన్నాయి. నిత్యం ఇదే పని, ఇక్కడ రెండో పని లేదు. కాబట్టి దానికి బాగా అనుకూలమైందన్నమాట. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇది తెల్ల భూమైనా, నల్ల భూమిలో మీకు మామిడి పండ్లు రావు కదా, వస్తాయా? నల్ల నేలల్లో మామిడి చెట్లు బ్రతుకుతాయా? బ్రతుకుతాయి. బాగా కాపు, మంచి కాపు ఇస్తాయా? ఇవ్వవు కదా. లేకపోతే ఈ ఏరియా అంతా కూడా చాలా మామిడి తోటలు ఉండాలిగా, లెక్కకి లేవుగా. ఎర్ర నేలల్లో, తెల్ల నేలల్లో, వీటిల్లో మాత్రమే, ఆ తువ్వ నేలల్లో మాత్రమే ఉంటాయి. అంటే కొంత ఇసుక పొర్ర, ఎర్ర పొర్ర, అట్లనే భూగర్భ జలము, ఇవన్నీ ఉన్న చోట ఇవి బాగా వస్తాయి. ఎర్ర నేలలు వీటిల్లో. అయితే తెల్ల భూముల్లో అన్ని రకాల పంటలు వస్తాయి. తెల్ల భూముల్లో అన్ని రకాల పంటలు వస్తాయి. దాని గుర్తు ఏంటంటే, మనకు వచ్చితే మామిడి పండు, దాని రుచే గుర్తు, ఇంకేముంది. సో అది లక్షణాలు కలిగి ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ప్రూవ్ అయింది ఎదురుగా, మన కంటికి ఎదురుగా. ఆ ఫలితమే ఇస్తూ ఉంది. పోతే చతురస్ర మహాధన్య, చతురస్రమైనది చాలా మంచిది అని చెప్పి చెబుతున్నారు. అంటే 4 ముఖాలు కలిగినది. సమచతురస్రం అయితే ఇంకా గొప్పది. ఆయం కూడా కుదిరితే ఇంకా గొప్పది. తెల్ల భూమి అయితే ఇంకా గొప్పది. దానికి మంచి వాసన, రుచి కూడా ఉంటే ఇంకా గొప్పది. అర్థమవుతుంది? ఇలా సెలెక్ట్ చేసుకోవాలి భూమిని.
అంటే చతురస్రం అన్న సమచతురస్రమే. మనకి ఇక్కడ క్లారిటీ కోసం అని చెప్పి చతురస్రం అంటే 4 ముఖాలు కలిగినది అని అర్థం. కానీ 4 ముఖాలు దీర్ఘచతురస్రానికి కూడా ఉన్నాయిగా. రెక్టాంగిల్కి కూడా 4 ముఖాలే. ఇక్కడ సమం చతురస్రం అని చెప్పి చెబుతున్నాము. చతురస్రం మరి యాంగిల్స్ మారచ్చు. మళ్ళీ భుజాల కొలతలు ఒకటే ఉండొచ్చు సమంగా, కానీ యాంగిల్ మార్చుగా. ఇప్పుడు ఇలా ఇలా అర్థమైందా? ఇట్లా ఉండి కూడా సమంగా రావచ్చు. కొలతలు సమానంగానే ఉంటాయి, కానీ లోపల యాంగిల్స్ మారిపోతాయి. సమ అన్నప్పుడు ఇది కూడా సమ. ఇది చతురస్రమే. ఆ క్లారిటీ కోసం అని చెప్పి అలా సమచతురస్రం అనే మాట వాడుతున్నాం. ఇకపోతే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం కూడా మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆపోజిట్ హ్యాండ్స్ ఈక్వల్ హ్యాండ్స్ ఉంటాయి, ఆపోజిట్ ముఖాలు సమ ముఖాలు ఉంటాయి. అది దాంట్లో ఉండేది. చతురస్రాకారం కలిగింది మహాధన్యమైంది అంటున్నారు. ఇక్కడ ఏనుగు వంటి ఆకారం గల భూమి ఐశ్వర్యం అనేది అంటే ఏనుగులాగా అచ్చం అట్లా ఉంటుందని కాదు. అలా వెడల్పుగా పెద్దగా సరిపోయినంత ఉండేది. భారీ కొంత నేల ఖాళీ ఎక్కువగా ఉండి కొంత భూమి మాత్రమే కట్టి కొంత మాత్రమే ఎక్కువ వదిలేదాన్ని దాన్ని ఈ గజాకారం అయిందన్న దాని కింద తీసుకోవచ్చు. లేదు ఆయం కింద తీసుకున్నా, దాన్ని ఆ లెక్కలో తీసుకున్నా సరే అది సరైందే. తర్వాత సింహము, గజము, వృషభము ఇవన్నీ ఆయాలకు కూడా మనం వర్తింపజేసుకోవచ్చు. 4 ఆయాలు ఉంటాయని చెప్పాం. ఏంటి? ముఖాలకి. విదిక్కులకి 4, మొత్తం 8 ఆయాలు చెప్పాం. ఒకటేంటి? ధ్వజాయము, సింహాయము, వృషభాయము, గజాయము. అర్థమైందా? 4 ఆయాలు చెప్పాం కదా. వీటిలో ఈ 4 ఆయాలు మంచివే. సింహాకారం అయింది కూడా మంచిదే, కూడా మంచి రిజల్ట్స్ వేస్తాయి. కానీ ఖచ్చితంగా ఉండాలి గుండ్రంగా, పర్ఫెక్ట్గా గుండ్రంగా ఉండాలి. భద్రపీఠాకారముకు భూమియు అట్లే ధనప్రదమైనది. సమంగా ఉండి కొంచెం ఎత్తుగా ఎలివేటెడ్గా ఉండి నీట్గా ఉండేది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. చేశారు. ఏది ఏమైనా సరే ఇన్ని ఆకారాలు మనకు పనికిరావు కాబట్టి చతురస్రము యాంగిల్స్ సమానంగా ఉన్నది మంచిది. దీర్ఘ చతురస్రము యాంగిల్స్ ఎదురుబుదురు యాంగిల్స్ సమానంగా ఉన్నది మంచిది. అంటే ఏంటంటే లంబకోణాలు ఉండాలి. లంబకోణాలు ఉండి చతురస్రం అయితే మంచిది. దీర్ఘ చతురస్రం. కానీ జనరల్గా మనం ప్లాట్లు అట్లనే చేస్తాం. ఆకారమో, బకెట్ ఆకారమో, లేకపోతే పాము ఆకారమో, కర్ర ఆకారమో, ఇటువంటి ఈ ఆకారాలన్నీ రకరకాలుగా వస్తాయి. 1:2 దాటిన దగ్గర నుంచి పేర్లు మారిపోతాయి. 2ని ఇంకా రకరకాల కష్టాలు ఇస్తాయి. అవన్నీ ఇంకా అవసరం లేదు. వాటిని ఎప్పుడైతే అవాయిడ్ చేసావో వాటి గురించి మనం ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్ తోటి మనం తెలుసుకోవటమే తప్ప అంతకంటే అవసరం ఉండదు. ఉత్తమమైన ఇక్కడ శబ్దాన్ని కూడా చెప్పారు. శబ్దం ఏంటంటే దాన్ని కొట్టినప్పుడు, అర్థమైందా? అక్కడ వచ్చే శబ్దం ఉంటుంది చూసావు, దాన్ని బట్టి గంభీర శబ్దం అని చెప్తున్నారు. అంటే బోలు మూత రాకూడదు, మెత్తగా పిండి మీద కొడితే వచ్చే మూత రాకూడదు, రాయి మీద కొడితే వచ్చే మూత కూడా రాకూడదు. గట్టిగా ఉందన్న శబ్దం వినపడాలి, అంతవరకే. అది గంభీరమైన శబ్దము గల భూమి అంటే. అర్థమైందా? శబ్దానికి గంభీరత్వం ఏమిటంటే అది గంభీరం అంటే లోతు. యాక్చువల్గా అలా కొట్టినప్పుడు ఎక్కడ లోపల ఎక్కడికో తగులుతున్నట్లుగా పైపైన కొంచెం ఆ శబ్దం రాయిలాగా మరీ ఉండకూడదు. మట్టి ఉందా, లేకపోతే శాండ్ ఉందా, లేకపోతే రాయి ఉందా, దాన్ని బట్టి కదా సౌండ్ తెలుస్తుంది. ఏదైతే అది వస్తుంది సౌండ్. శబ్దము అక్కడ ఉండే భూమిని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇసుక మీద కొట్టామనుకో ఏమొస్తుంది శబ్దం? గంభీరంగా ఉంటుందా? అలా ఒక పట్టుడు కర్ర తీసుకున్నావు, అలా చేతిలోంచి అలా వదిలేవు, నేరుగా కిందకి వదిలితే ఆ క్రింద తగిలి ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని గురించి చెప్తున్నారు.
పట్టుడు గర్ర అంటే తెలుసు కదా, ఒక 6 అడుగులకు కొంచెం పైన ఉండేది, లావుగా చేతికి పట్టుకోవటానికి వీలుగా ఉండే కర్ర, బరువుగా ఉంటుంది. దాన్ని అలా ఎత్తి వదలాలి కిందకి నేలుగా. వదిలితే వచ్చే శబ్దం ఏదైతే ఉంటుందో అది. పరీక్ష చేసి చూడండి. సిమెంట్ మీద ఒకటి, ఈ గ్రానైట్ మీద ఒకటి, నేల మీద ఒకటి, ఆ నేలలో కూడా తడిసిన చోట ఒక రకంగా, నెమ్మున్న చోట ఒక రకంగా, ఇలా రకరకాల శబ్దాలు వస్తాయి. ఈ గంభీరమైన శబ్దం ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్టడానికి వీలైందనమాట. ఎత్తుగా ఉండాలా, పల్లంగా ఉండాలా, సమంగా ఉండాలా అంటే అన్నిటికంటే సమమైనది శ్రేష్టం. ఈ సమత్వంలో తూర్పు ఉత్తరం పల్లంగా ఉంటే బహుశ్రేష్టం. సమంగా ఉంది, నీరు తూర్పు ఉత్తరంగా వెళుతూ ఉంది. వర్షం పడినప్పుడు ఆ నీళ్లు తూర్పుగా ఉత్తరంగా పారి బయటకు వెళ్ళిపోతున్నాయి నదిలోకి. అది ఉత్తమమైనది. ఇప్పుడు ఈ గ్రామం తీసుకుందాం. ఈ గ్రామంలో ఆ బస్టాండ్ దగ్గర నుంచి అవతల ఉండే నీళ్ళని ఎటు వెళ్తాయి? బస్టాండ్కి యువతల ఊరు లేదు, ఒకప్పుడు అసలు లేదు. ఇప్పుడు కొత్తగా ఈ ఎస్వి కాలనీ వచ్చింది. కొత్తగా అంటే అది 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది అనుకుంటా. అది వచ్చి 25 ఏళ్ళు అయింది, అదే ఎక్కువ అయింది. దీని నీళ్లు మాత్రమే ఇటు వెళ్తాయి. ఆ ఊరు నీళ్ళంతా ఎటు వెళ్తాయి? నైరుతికి వెళ్తాయి. ఊరికి నైరుతికి, లేకపోతే దక్షిణ ఆగ్నేయంగా కొంత భాగం వెళ్తాయి. అది పనికిరాదనమాట. వాస్తవానికి అలా ఉండే చోట ఇళ్ళు కట్టకూడదు. కడితే ఏమవుతుంది? గొడవలు అవుతాయి, నిత్యం ఇబ్బందులు అవుతుంటాయి. ఆ నడకను బట్టి, నీళ్లు పోయే దారిని బట్టి జరుగుతుంది. నీళ్ళు ఎప్పుడైతే ఇటువైపు నడవడం మొదలైందో అప్పుడు మేలు జరుగుతుంది. దీని నీళ్ళన్నీ ఎటు వెళ్తున్నాయి? తూర్పు ఉత్తరాలుగా వెళ్తున్నాయి. కోటలు, ఈ కొండల మీద కట్టే ఇళ్ళు ఇవి ఉన్నాయి. వాటికి ఆకారం సరిగా లేకపోయినా కూడా కట్టచ్చు. అది రాజులకి, అంటే ఇటువంటి పనులు చేసే వాళ్ళకి, తర్వాత దొంగలకి మాత్రం పనికి వస్తుంది. అంటే ఇలా ఎత్తుగా కొండలాగా ఉండి మధ్యలో ఒక త్వరలాగా ఉండి లోపల నుంచి అక్కడ కాస్త ఖాళీ ఉండి అక్కడ కట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడాను అటువంటి జాతులకి వాళ్ళకి పనికి వస్తాయి. అంతేగాని మామూలుగా ఉండి ధర్మాచరణ చేద్దాం, ఈ పద్ధతిలో ఉందాం అని అనుకునేవాడికి గృహ నిర్మాణానికి అది యోగ్యమైనవి కావు. బోరు కొడుతుందా? మరి ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అంతే ఉంటుంది. ఇవి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ వినే టైంలో అది మనసులోకి నీకు రానందువల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంటుంది. కానీ నిజంగా నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి ఇవన్నీ చూడాలని వచ్చినప్పుడు ఇవన్నీ నీకు అప్పుడు గుర్తుండాలిగా. అభ్యాసం లేకుండా ఎక్కడ గుర్తుంటాయి? సో అప్పటికి వెళ్ళి చూసినప్పుడు ఏమున్నాయి దీంట్లో, ఉత్తమ లక్షణాలు ఏమున్నాయని చెప్పి ముందు వెతకాలి. నువ్వు జనరల్గా అవలక్షణాలే ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్ జనరల్ అవలక్షణాలే ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల? నువ్వు భూమి వెతికేది ఆల్రెడీ ఇల్లు కట్టిన చోట వెతుకుతున్నావు. అది దాన్ని నిర్ణయం చూడలే వాళ్ళు. ఏదో ఇక్కడ నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఇక్కడ నేను ఇల్లు వేసుకొని ఉంటానని చెప్పి ఒక ఆయన ఉండడం మొదలుపెట్టాడు. నువ్వు ఒక్కడవే ఉంటా, మేము కూడా వస్తామని చెప్పి ఒకటో రెండో ఇళ్ళోళ్ళు వచ్చి ఉండడం మొదలుపెట్టారు. తలా కాస్త పొలం ఉంది, అలా మెల్లగా దారులు ఏర్పరచుకున్నారు. అట్లా ఒక ఇల్లు, ఏదో ఒక ఊరు ఒక ఆకారంలో తయారైంది. అక్కడ ఈ లక్షణాలన్నీ, వాస్తు లక్షణాలు రమ్మంటే ఎందుకు వస్తాయి? రావు. ఇప్పుడు నువ్వు అక్కడే పుట్టావు, ఇల్లు కట్టుకోదలుచుకున్నావు, ఎక్కడ కడతావు? అక్కడే కడతావు. మా ఊర్లో కట్టుకుందాం అనుకుంటున్నానండి అని చెప్పి చెబుతావు కదా నువ్వు, అవునా కదా? నువ్వు ప్రపంచంలో ఎక్కడెక్కడైనా పనిచేయచ్చు. నీ ఊరికి దగ్గరగా ఉండే పట్టణంలోనూ ఇల్లు కట్టుకుంటావు నువ్వు సహజంగా. వాటిలోకి ఆల్రెడీ ఉన్న గృహ సముదాయం మధ్యలోకి వెళ్ళినప్పుడు నీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉండవు. కానీ శాస్త్రం కోసం నేర్చుకోవాలి. అదే ఇప్పుడు కొత్తగా మొదటి క్లాస్లోనే మీకు చెప్పింది అదే. మీరు 10 మంది నిజంగా వాస్తుని ఉపయోగపెట్టుకోవాలనుకునే వాళ్ళు 10 మంది కలిసి మంచి ముందు భూమిని ఎంచుకోవటం, అది ఎక్కడైనా ఉండని, ముందు భూమిని ఎంచుకోవటం, ఆ భూమిని ఎక్వైరీ చేయటం,
చేసి దాంట్లో మీరు కనుక వాస్తు ప్రకారం అన్ని కొలతల ముందు ఫిక్స్ చేసేసేసి యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ దాని ప్రకారమే తీసుకొని మనం కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కలిసి రావడం మొదలవుతుంది. అది మీరు ఎంతమంది మీరు కలవగలిగితే, మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. వాస్తు బాగా చాలా బలంగా పనిచేస్తుంది. గుంటలు రెండు కలిసి ఉన్న నేలలు కొన్ని ఉంటాయి. ఈ జంటలకు కొండల మీద వీటి మీద ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కట్టకూడదు ఇల్లు. ఎందుకంటే ఏ రాయి కింద ఏమి లొట్టుందో తెలియదు. అది సర్దుకున్నప్పుడు నీ ఇల్లు పాడైపోతుంది. తర్వాత వాస్తులోనే ఎటువైపు ఎక్కువ గట్టితనం ఉండాలి, ఎటువైపు ఖాళీలు ఉండాలి అనే దీంట్లోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండా నీ ఇల్లు కట్టినప్పుడు ఒక నైరుతి మూలన అవతల ప్లాట్లో కావచ్చు ఒక రాయి, దాని కింద పెద్ద ఖాళీ ఉందనుకో, సొరంగం, అది నీ మీద పనిచేస్తుంటుంది. ఏంటి బాగుందండి ఇల్లు, చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కట్టానో, కానీ మాకు ఇలా వస్తుంది, ఏమిటి కారణం అంటే అతను వెతుకుతాడు. ఏమి కనపడదు, బాగానే కట్టారే, చెప్పిన ఆయన బాగానే చెప్పారండి ఎవరో అని చెబుతాడు. మరి ఈయన కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి వెతికి ఏదో ఒకటి చూస్తాను ట్రై చేస్తారు, కానీ పని కాదు. దానికి కారణం ఏంటంటే అక్కడ తేడా పడింది అనమాట. కన్నములు బీటలు గల భూమి పనికిరాదు. హోల్సు బీటలు అంటే పగుళ్ళు గల భూమి పనికిరాదు. అలా పగుళ్ళు వచ్చిందంటే ఆ భూమిలో బలం లేదని అర్థం. నెర్రగొట్టిందంటారే, అదే ఎర్ర నెలలోకి వెళ్ళి చూడండి, మీకు నెర్రగొట్టి ఉంటుందేమో, టైట్గా ఉంటుంది. డౌట్ ఏముంది? అర్థమైంది. ఆ బీటలు కొట్టేది పనికిరాదు అనమాట. ఒక నెల రోజులు పొలం మన వర్షం లేట్ అయితే పగిలిపోద్ది భూమి. అదే ఎర్ర నెలలో నీకు అది ఉండదు, కొంచెం దుమ్ములేస్తుంది, కానీ అక్కడ గట్టిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది మళ్ళీ కట్టుకోవడం. అయితే ఎర్ర నెల కదా అని చెప్పి వెళితే అక్కడ అలా గులక రాళ్ళు ఉంటాయి, ఈ సైజు ఇట్లా ఇటువంటి రాళ్ళు ఉండి కొంత మట్టి ఉండి ఇలా రకరకాలుగా ఉన్న దాంట్లో కూడా కట్టకూడదు. దాన్ని శుద్ధి చేసి మాత్రమే కట్టాలి. ఈ బౌల్డర్సు మట్టి, మళ్ళీ బౌల్డర్సు కొంచెం అట్లా రకరకాలు ఉండే దగ్గర నీకు ఇప్పుడంటే మీకు రీఎన్ఫోర్స్మెంట్ మీద ఇల్లు కడుతున్నారు మీరు. స్ట్రక్చర్స్ అన్నీ స్టీలు, కాంక్రీటు, దీంతో స్ట్రక్చర్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి వాటికి ఏదో ప్రాపర్గా దాంట్లోనే దానికి క్రియేట్ చేసి ఇంజనీర్స్ ఇస్తున్నారు, దాన్ని అవి నిలబడుతున్నాయి. పూర్వం అలా కాదు కదా, క్రింద లోడ్ బేరింగ్ వాల్స్ మీద ఇల్లు నిర్మాణం అయ్యేవి. ఆ పునాదులు తీసేటప్పుడు ఆ పునాదియే ఇంటి మొత్తానికి ఆధారం. ఈ పునాది క్రింద ఉండే నేల కదా పునాదికి ఆధారం. ఆ నేలలో గనక డెన్సిటీ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేకపోతే నేలలో, అంటే ఒక చోట రాయి బౌల్డర్ ఉంది, ఒక చోట మట్టి ఉంది, ఒక చోట బౌల్డర్ ఉంది, ఇంకో చోట మట్టి ఉంది, అప్పుడు ఏమవుతుందంటే నువ్వు వేసిన పునాదుల్లో పైన బరువును ఓర్చుకునే శక్తి కూడా పక్కకు మారిపోద్ది. పునాది మోస్తూ ఉంటుంది నిరంతరం పై బరువుని, ఆ మోసే శక్తిలో డిఫరెన్స్ వస్తుంది. ఎందువల్ల కింద సపోర్ట్ అనేది మారింది కాబట్టి అప్పుడు క్రాక్లు వస్తాయి. అర్థమవుతుందా? ఆ కారణం చేత కూడా కలగలుపుగా అట్లా ఉన్న దగ్గర కూడా చేయకూడదు. ఒకళ్ళు అక్కడ కట్టుకోవాల్సి వచ్చింది, నేల మిగతా అన్ని లక్షణాలు బాగున్నాయంటే బౌల్డర్స్ మొత్తం తీయించేసి సమం చేసేసి నీట్గా చేసి దాని మీద పునాదులు ప్రాపర్గా వేసుకొని కట్టుకోవాలి. కట్టుకుంటే ఉంటుంది మరి. అంటే ఇది మన మానవ ప్రయత్నంలో భాగంగా మనం చేసుకునే పనులు ఇవన్నీ కూడా. క్లియరా? ఇంకా వంకర టింకర్లు ఉండే నేల పనికిరాదు. అలానే ఒక పొడుగ్గా ఇలా దారిలాగా ఉంటుంది, ఆ దారి లాంటి దాంట్లో కూడా కట్టకూడదు. ముందు మనం చెప్పుకున్న ఉత్తమమైన 3 ఆకారాలు తప్ప మిగతా ఆకారాల్లో కట్టుకోకపోవడం మంచిది. సో ఆకారాన్ని అనుసరించి ఆ ఇంట్లో పుట్టే సంతతి కూడా అటువంటిది పుట్టుంది. ఇప్పుడు మీరు సంతానాన్ని కంటున్నప్పుడు ఎటువంటి ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి లక్షణాలు ఆ జాతకాల్లో కనిపిస్తాయి. ఆ జాతకాల్లో ఆ ఇంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే జాతకం అనేది అసలు ఒకటి ఉంటుంది, కానీ ఇది కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. మంచి అయితే మంచి, ఇంకోటి అయితే ఇంకోటి.
సపోజ్ దీనికి ఇంకా వివరణ కావాలంటే తండ్రి తల్లి జాతకాల్లో సత్సంతానం లేదు, అంత గొప్ప సంతానం అనేది లేదు, కానీ ఆ సమయానికి వాళ్ళు ఏదో కారణం చేత అంటే ఒక మంచి ఉత్తమమైన వాస్తు గల ఇంట్లో ఉంటున్నారు, ఈ రెండు కలిసి వస్తాయి. లేదు వాస్తు లేని ఇంట్లో ఉంటున్నారు, మంచి సంతానమే కలగాల్సింది ఉంది, అప్పుడు కూడా వాళ్ళకి కలగలిసి వస్తాయి. రెండు చెడిపోయినాయి, తిరుగు లేకుండా చెడిపోద్ది. అంటే మైనస్ మైనస్ ప్లస్ కాదా అని అడగద్దు, అవి కలిసిపోతాయి రెండు. మైనస్ మైనస్గానే ప్లస్ అవుద్ది, అది ఎప్పటికీ ప్లస్ కాదు, మైనస్సే స్ట్రెంగ్తన్ అవుతుంది. లాసే కదా, లాసు కలిస్తే లాభం అవుద్దా? కాదు కదా. వాడికి వచ్చిన లాసు వీడికి వచ్చిన లాసు లెక్క వేసుకున్నప్పుడు వీడు కొంచెం మెరుగ్గా ఉన్నట్టు ఉంటుంది, అంతే తప్పితే ఇద్దరు లాసులోనే ఉంటారు కదా అలా. సో ఈ విధంగా ఆ ఇంటిని అనుసరించి ఇవి కూడా కలుగుతాయి అన్నమాట. ఇది సంతానం కూడా కలుగుద్ది. 4 పక్కల రోడ్లు ఉండే ఇంటిని దాంట్లో స్థలంలో ఇల్లు కట్టకూడదు. ఒకవేళ కట్టవలసి వస్తే దాన్ని ఎలా సంస్కారం చేసి కట్టాలో అది శాస్త్రజ్ఞులు ఆ విషయం తెలిసిన వాళ్ళు చేసేస్తారు, ఎట్లా చేయాలి ఏంటి అన్నది. అంటే కొన్ని రోడ్ల వైపుకి అసలు ఎంట్రీ కట్ చేసేసేసి అటువైపు హెచ్చుదొడ్డి ఒకటే ఎక్స్ట్రా సైట్ ఇచ్చేసేసి ఒక నిర్మాణానికి వేరే కొద్దానికి ఇచ్చేసేసి అలా విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాని 4 పక్కల నాకు రోడ్లు ఉంచుకుంటానని చెప్పి చేయకూడదు. అది చాలామంది అది పొరపాటు పడుతున్నారు, ఆ విషయంలో కరెక్ట్ కాదు. అలానే 3 రోడ్లు ఉండే దగ్గర కూడా మీకు చెప్పాను, 3 వీధులు ఉండే దగ్గర తూర్పు ఉత్తరాలు అనే 2 వీధులు తప్పనిసరిగా ఉండాలి. అలా కాకుండా తూర్పు కానీ ఉత్తరం కానీ ఒక వీధి మాత్రమే ఉండి మిగతా 2 డైరెక్షన్లు దక్షిణము పడమర అనేవి 2 డైరెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని ఒక పద్ధతి ప్రకారం కడితే మళ్ళీ కొంత పర్వాలేదు. వాటిని ఆ సందర్భాలు వస్తే చెప్పుకోవచ్చు. పరీక్షించడం ఎట్లా, ఏ పరీక్షలతోటి భూమి మంచిదో కాదో తెలుస్తుంది అన్నది కొన్ని పరీక్షా విధానాలు చెప్పారు వెనక. చూడటానికి నాటుగా మోటుగా ఉన్నట్టుంటాయి కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, అవి తెలుసుకుందాం. ఓకే.